అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ వ్యక్తిత్వం ఈరోజు అందరినీ ఆకర్షిస్తుంది. మీ సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం ఇతరులపై బలమైన ముద్ర వేస్తాయి. మీపై మీకు బలమైన నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఇతరులు మీ మాటపై నమ్మకం ఉంచుతారు. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలు ఆకట్టుకుంటాయి. సాహిత్య రంగంలో మీకు మంచి పేరు వస్తుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త శిక్షణా కార్యక్రమాలలో చేరడం వల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. మీరు మానసికంగా దృఢంగా ఉండి ఆనందంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు ఆర్జిస్తారు. ఆస్తులు పెరుగుతాయి. సోషల్ మీడియాను అధికంగా వాడటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ రంగంలో లాభాలు పెరుగుతాయి. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రోజు మీకు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మనసు తేలికపడుతుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న దైవిక పరిహారాలు పాటించటం వలన మీ పనులలోని ఆటంకాలు తొలగిపోతాయి. శివాలయ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొని సేదతీరుతారు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా బయటకు వెళ్లడం జరుగుతుంది. మీ వ్యాయామం క్రమం తప్పకుండా జరుగుతుంది. ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు. మీ సమయ నిర్వహణ మెరుగుపడుతుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. ఆర్థిక లావాదేవీలలో ఈరోజు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన ధనం తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. చట్టపరమైన సమస్యలు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంగీతం వినడం లేదా అభ్యసించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ గాత్రానికి మంచి గుర్తింపు లభిస్తుంది. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మీ బంధం మరింత బలపడుతుంది. ప్రియమైన వారి నుండి ఊహించని శుభవార్త వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు చెయ్యడానికి ఈరోజు అనుకూలమైనది. ప్రయాణాలు మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లకు ఇతరులను నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడం నేర్చుకోండి. ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు. శారీరక, మానసిక ఉత్సాహం నిండుగా ఉంటుంది. మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కోపం నియంత్రించుకోకపోవడం వలన ఇతరులతో సంబంధాలు దెబ్బతింటాయి. మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే గొప్ప ప్రేరణ పొందుతారు. మీ పని ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటిస్తారు. వివిధ రకాల రుచులను ఆస్వాదిస్తారు. మీ స్వీయ నమ్మకం రెట్టింపు అవుతుంది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదేనని నమ్ముతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది. పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది. పదవులు లభించే అవకాశం ఉంది. మీ పలుకుబడి పెరుగుతుంది. బీమా క్లెయిమ్లకు సంబంధించి ఈరోజు మీకు నిరాశ ఎదురవుతుంది. బీమా పాలసీల విషయంలో జాగ్రత్త వహించాలి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. మీ వినూత్న వ్యూహాలు మంచి ఫలితాలను అందిస్తాయి. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు సరైనది కాదు. ఊహించని నష్టాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలు అమలులో విఫలమవుతాయి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీ ఆస్తుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. మీ ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ చుట్టూ ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. మీ మంచితనానికి అందరూ ఆకర్షితులవుతారు. పుస్తకాలు చదవడానికి ఇది మంచి సమయం. మీకు కొత్త జ్ఞానం లభిస్తుంది. మీ జ్ఞాన పరిధి విస్తృతమవుతుంది.
మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి. మీ పనిలో మరింత సమర్థవంతంగా ఉంటారు. పని ఒత్తిడి కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. సమయాన్ని నిర్వహించడంలో విఫలమై మరింత ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. రిస్కులేని పెట్టుబడులు ఎంచుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. శుభకార్యాల కోసం చేసే ప్రణాళికలు సఫలమవుతాయి. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. సమాజ సేవకు మీ వంతు కృషి చేస్తారు. పశుపోషణ ద్వారా ఈరోజు అధిక లాభాలు పొందుతారు. జీవాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోచింగ్ ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. శిక్షణలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటలకు విలువ లభిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సమస్యాత్మక విషయాలను సులభంగా పరిష్కరిస్తారు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వృత్తి జీవితానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు మీ వృత్తికి గొప్ప లాభాలను అందిస్తాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభించి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం వలన అనేక అవకాశాలను కోల్పోతారు. ఆత్మ పరిశీలన లోపించడం వలన మీ బలహీనతలను గుర్తించలేరు. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సముద్రయానం చేసేవారికి ఈరోజు లాభదాయకం. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు లేదా నిపుణులకు ఈరోజు గొప్ప విజయం లభిస్తుంది. కష్టమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేస్తారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వాన్ని పొందుతారు. మీ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. సినిమా వీక్షించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఆనందిస్తారు. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపుతారు. ఫోటోగ్రఫీ రంగంలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీకు మంచి పేరు వస్తుంది. జలవనరుల నిర్వహణలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధననష్టం జరిగే సూచన ఉంది. అప్పులు పెరిగిపోతాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఇంట్లో మార్పులు చేస్తారు. నాటక ప్రదర్శనలు విజయవంతమవుతాయి. ప్రేక్షకులు మిమ్మల్ని అభినందిస్తారు. మీ నటనా ప్రతిభకు మంచి పేరు వస్తుంది. మీరు చేసే జపం, ధ్యానం వలన మానసిక శక్తి పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మంత్ర పఠనం గొప్ప ప్రేరణ ఇస్తుంది. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చించడం వలన అనుకోని వివాదాలు ఏర్పడతాయి. పాత స్నేహాలు కూడా అపార్థాల కారణంగా దెబ్బతింటాయి. పర్యావరణ పరిరక్షణ వైపు మీరు అడుగులు వేస్తారు. ప్రకృతితో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీలోని సృజనాత్మక శక్తి ఈరోజు ఉప్పొంగుతుంది. కళాత్మక పనులలో గొప్ప విజయాలు సాధిస్తారు. రచనలు, కూర్పు చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకతకు ప్రశంసలు అందుకుంటారు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువై మిమ్మల్ని అలసిస్తుంది. సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. మీరు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని ఆనందం పొందుతారు. మీ మేధస్సు పెరుగుతుంది. మీరు శుభార్థక క్రియలలో పాల్గొంటారు. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. సామాజిక సంబంధాలు విస్తృతమై కొత్త పరిచయాలు లాభిస్తాయి. పాత స్నేహితులతో ఆత్మీయంగా మాట్లాడగలరు. మీ కెరియర్లో పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం. ఉన్నత స్థానాలు అధిష్ఠించవచ్చు. క్రీడలలో పాల్గొనేవారికి గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. ఆటలలో ప్రతిభ చూపడానికి అవకాశాలు లభించవు. నిరాశ ఎదురవుతుంది. ప్రయాణం ఆలస్యం కావడం, వస్తువులు పోవడం లేదా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అంతర్గత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వైద్య సేవలు సకాలంలో లభించకపోవచ్చు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారు మీ ఆనందాన్ని పంచుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదారంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.